మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సిబిఎన్ చంద్రబాబు నాయుడు 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు. ఆయన మనసులో పవన్ కళ్యాణ్కి స్థానం ఏంటి? నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడే క్రమంలో పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట చెప్పమంటే ఆయన చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, నాకు మంచి మిత్రుడు అని చెప్పాడు. అదే సమయంలో ఇచ్చిన మాట జవదాడ్డు. కాబట్టే అంత నిజాయితీగా ఉండబట్టి ఆయనతో కలిసి నేను నడవగలుగుతున్నాను. కూటమిని ఏర్పాటు చేయగలిగాం. వైసీపీ ప్రభుత్వాన్ని అదే సమయంలో జగన్ గారి గురించి ఒక మాట చెప్పానంటే రాజకీయాలకు అసలు పనికిరాని వ్యక్తి జగన్ అని చెప్పాడు. అటువంటి వ్యక్తి రాజకీయాల్లో పనికిరాడని చెప్పాడు. అదే సమయంలో జగన్‌ను ఓడించి 150 సీట్ల నుంచి 164 సీట్లు వచ్చి ఇంతమంది ఎంపీలు వచ్చినాయి అంటే ఆ రోజు చెప్పి చేయగలిగాడు పవన్ కళ్యాణ్ గారు. జగన్ నిన్ను గద్దె దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పి. అంటే అతనిలో ఉన్న కమిట్మెంటు, అతనిలో డెడికేషన్ అనేది నాకు బాగా నచ్చింది. అతనితో కలిసి నా ప్రయాణం అనే అనే మాటను చూస్తుంటే ఒక మంచి మిత్రుడు. ఆయన సహకారం ఎప్పటికీ మరవలేనిది. అందుకనే ఇచ్చిన మాట జవదాడ్డు. నాకు పూర్తి సహాయ సహకారాలు నాకు అందిస్తున్నాడు కాబట్టి ఒక 1 ఇయర్ సక్సెస్‌ఫుల్‌గా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నడపగలిగాను అని చెప్పింది చూస్తా ఉంటే రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్‌కి ఉన్న బంధం మరింత దృఢమైపోయింది అని అర్థమవుతుంది. వాళ్ళు ముందు 5 సంవత్సరాలు అనుకున్నారు. తర్వాత దశాబ్దం అంటున్నారు. 15 సంవత్సరాల పాటు మేమే ఉంటాం అంటున్నారు. మరి వీళ్ళిద్దరూ కలిసి ఒకరికొకరు ఇద్దరు ఒకరికొకరు తీసుకునే విధంగా ఒకే అంటే ఒకళ్ళ వెనక ఒకళ్ళు కాదు. ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి నడిచే ఇది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న 4.5 దశాబ్దాల అనుభవంలో ఎంతోమందిని దేశానికి అందించారు. ఒక ఒక రకంగా టీడీపీ అనేది ఒక ఫ్యాక్టరీ. దాంట్లో ఆ కర్మాగారాలు తయారైనోళ్ళే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన వ్యక్తే. ఇక్కడ తెలంగాణ సీఎం అయ్యాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు. అక్కడ ఈ దేశానికి అబ్దుల్ కలాం గారు లాంటి రాష్ట్రపతిని అందించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు సిఫార్సు చేశాడు. అదేవిధంగా జీఎంసీ బాలయోగి లాంటి దళితుడిని స్పీకర్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దేశ రాజకీయాల్లో ఆ విధంగా కీలకమైన పాత్ర వహించిన 4 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు లేని కష్టం 2019, 24 మధ్య జరిగింది. ఎప్పుడు జైలు జీవితం గడపని ఆ వ్యక్తికి జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అప్పుడు అన్‌కండిషనల్‌గా సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి నేను టీడీపీతో నడుస్తానని చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన కమిట్మెంట్‌ను చూసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశ్చర్యపడుతున్నారు. నా ఫోటో పక్కన ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండాలంటున్నాడంటే ఎంత వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఒక మంచి సహృద్భావ వాతావరణంలో ఉందంటే మనం ఆహ్, తెలుసుకోవచ్చు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి పవన్ కళ్యాణ్ గారు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోవట్ల. కాబట్టి ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏందనేది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు వేరు కాదు. వీళ్ళిద్దరూ ఒకటే. ఒకటే మాట, ఒకటే బాటగా కూటమి 1 ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 1 తారీఖే పెంచిన పెన్షన్లు వస్తున్నాయి. 5 తారీఖులోపు జీతాలు వస్తున్నాయని, డీఎస్సీ కూడా ఇచ్చారని చెప్పేసి, అమ్మఒడి నిన్నగాక మొన్న ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు. 1 ఇయర్ అయిపోయింది. ఇంకా ఇయ్యలేదంటున్నారు. అమ్మఒడి కూడా అకౌంట్‌లో పడిపోయింది. తల్లిదండ్రుల అకౌంట్‌లో. దాదాపు 70 లక్షల మందికి పైనే బెనిఫిట్ పొందారు. ఇవన్నీ చూస్తా ఉంటే ఎప్పుడు లేని విధంగా అమరావతి పరుగులెడుతుంది. 24 అవర్స్ 8,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అదేవిధంగా పోలవరం పూర్తవుతుంది. దాదాపు 6 లక్షల కోట్ల అభివృద్ధి పనులకి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే 65,000 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్ కాల్ఫర్ చేసి దాంట్లో 50,000 కోట్లు రిలీజ్ చేశారు. శరవేగంగా పనులు జరుగుతున్నాయి అమరావతి. కాబట్టి ఒకరికి ఒకరు మంచి స్నేహితులు, ట్రూ ఫ్రెండ్స్‌గా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మనం చూడాలి.